ప్రతి ఒక్కరూ బ్లైండ్‌గా చేసే బిగ్ మిస్టేక్ అని చెప్తాను నేనైతే మాత్రం. ఇలా పెట్టేస్తున్నానే ఇంత చిన్న ఏజ్ కదా 6 మంత్స్ బాబుకు డైజెషన్ అవుతుందో లేదో అని మీరు చదువుకున్నారు ఈ మాత్రం తెలీదా? మినిమమ్ సెన్స్ కదా ఇదని. హలో అండి, హాయ్ అందరికి. నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. వన్స్ మనం పిల్లలకి సాలిడ్స్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాం. పండ్లు పలహారాలని ఎక్కువగా ఇస్తూ ఉంటాం కదా పిల్లలకి. బట్ ఏంటంటే బనానా, యాపిల్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఈ రెండు. బట్ ఎక్కువ మందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే గన ప్రతి ఒక్కరూ బ్లైండ్గా చేసే బిగ్ మిస్టేక్ అని చెప్తాను నేనైతే మాత్రం. ఏంటి అంటే ఫ్రూట్స్ను వచ్చేసి స్టీమ్ చేయడమో లేకపోతే బాయిల్ చేయడమో చేస్తూ ఉంటాము. ఇది చాలా తప్పు. నా వరకు అయితే కదా బిగ్ మిస్టేక్ అనే చెప్తాను నేనైతే మాత్రము. యాపిల్లో వచ్చేసి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. డాక్టర్స్ కూడా చెప్తారు కదా, డైలీ ఒక యాపిల్ తిన్నామంటే మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్తా ఉంటారు. అలాంటి ఇంత మంచి ఫ్రూట్ను వచ్చేసి మనము ఏం చేస్తున్నాం, స్టీమ్ చేస్తాము లేకపోతే కదా బాయిల్ చేస్తాము. దానివల్ల ఏంటంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని తగ్గిపోతాయి ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే కదా దీని యొక్క ఫ్లేవర్ అనేది స్వీట్ గా ఉంటుంది. మన మామూలు నార్మల్ గా వచ్చేసి దీని యొక్క పీల్ మొత్తం తీసేసి, పీల్ కూడా చాలా మంచిది చెప్పాలంటే, దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే కనుక ఈ పీల్ వల్ల పిల్లలకి డైజెషన్ అవ్వదు, స్లోగా డైజెషన్ అవుతుంది. ఈ పీల్ అనేది పిల్లలకి త్వరగా అరగదనమాట, డైజెషన్ కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. సో అందువల్ల ఏంటంటే పిల్లలకి పీల్ పెట్టద్దు అంటారు. ఇంకోటి ఏంటంటే రసాయన మందులు అవి ఇవి ఎక్కువగా యాపిల్స్ కి యూజ్ చేస్తారు కాబట్టి అవన్నీ దీని మీద స్ప్రే చేయడం వల్ల కొంచెం డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలకి పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసుకొని ప్యూరీ చేసుకోవచ్చు, హ్యాపీగా ఇవ్వచ్చు. స్టార్టింగ్ లో నేను లియాన్ష్ ఏం చేశాను అంటే గన స్టీమ్ చేసి లియాన్ష్ కూడా పెట్టాను. సేమ్ అందరు చేసినట్టే నేను చేశాను. బట్ ఏంటంటే ఉమ్మేస్తూ ఉన్నాడు ప్రతిసారి. ఎందుకు ఉమ్మేస్తున్నాడు అని నేను తిన్నాను అనమాట. అది అసలు ఎంత పుల్లగా చండాలంగా ఉందంటే గన ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పిల్లలకి స్టీమ్ చేసి పెట్టేటప్పుడు డెఫినెట్ గా టేస్ట్ చేయండి, ఒకసారి మీకే తెలుస్తుంది. అప్పటి నుంచి నేను 3 years బ్యాకే నేను మానేశాను అనమాట. 1 time 2 times చేశా స్టీము. థర్డ్ టైం నుంచి మానేశాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా పిసికి పెట్టేదాన్ని, ఏమంటారు చిన్న చిన్న ఇలా చేసి పెట్టేదాన్ని. పాపము లియాన్షు మింగనీకి కొంచెం కష్టపడేవాడు. అప్పుడు వచ్చేసి మిక్సీకి వేసి ప్యూరీ లాగా చేసి పెట్టేదాన్ని, ఇష్టంగా తిన్నాడు. అలా వచ్చేసి డైరెక్ట్ గా లియాన్ష్ కి పెట్టేదాన్ని. అప్పుడు చాలా పెద్ద డౌట్ వచ్చింది, డైరెక్ట్ గా బాబుకి ఇలా పెట్టేస్తున్నానే ఇంత చిన్న ఏజ్ కదా 6 months, బాబుకు డైజెషన్ అవుతుందో లేదో అని నాలో నాకు ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగాను, ఇలా బాబుకి వచ్చేసి నేను స్టీమ్ చేయకుండా డైరెక్ట్ గా వచ్చేసి ప్యూరీ లాగా చేసి పెట్టేస్తున్నాను అని చెప్పాను. అసలు నిన్నెవరమ్మా స్టీమ్ చేయమని చెప్పినది? ఫ్రూట్స్ ఎప్పుడు కూడా స్టీమ్ చేయకూడదు కదా, మీరు చదువుకున్నారు ఈ మాత్రం తెలియదా? మినిమం సెన్స్ కదా ఇదేని ఆయన నాకు 4 చివాట్లు పెట్టాడనమాట ఆ రోజు. అప్పుడు అనిపించింది, ఓహో మనం ఎవరో చెప్పారని డైరెక్ట్ గా స్టీమ్ చేసేసి పెడుతున్నాం కదా, ఇది చాలా బిగ్ మిస్టేక్ అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను యాపిలే కాదు ఏ ఫ్రూట్ కూడా స్టీమ్ చేసి పిల్లలకు పెట్టను. అసలు ఫ్రూట్స్ అనేది ఎప్పటికీ కూడా స్టీమ్ కానీ బాయిల్ కానీ చేయకూడదు, దాని యొక్క ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతుంది. అసలు ఆ మిస్టేక్ చెయ్యొద్దు, డైరెక్ట్ గా ఫ్రూట్ గానే పిల్లలకి ఇవ్వండి అని చెప్పారు. సో ఏంటి అంటే గన పిల్లలకి ఇచ్చేటప్పుడు ఫ్రూట్ కానీ ఈవెన్ బనానా కూడా, కొంతమంది బనానా కూడా స్టీమ్ చేస్తున్నారు. అస్సలు అవసరం లేదు. యాపిల్, బనానా ఇవే కాదు ఏ ఫ్రూట్ కూడా మీరు స్టీమ్ చేసేసి పెట్టాల్సిన అవసరం లేదు పిల్లలకి. ఇప్పుడు పప్పాయ ఉందండి, పప్పాయ మనం ఏమైనా స్టీమ్ చేసి పెడుతున్నాం ఆ పిల్లలకి? లేదు కదా. వెజిటేబుల్స్ అయితే స్టీమ్ చేసి పెట్టాలి. ఫ్రూట్స్ యాపిల్, బనానా, పప్పాయ, పొమోగ్రనేట్, ఇంకా గ్రేప్స్ ఏవి కూడా స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు. అవేవి స్టీమ్ చేయనప్పుడు యాపిల్ మాత్రం ఎందుకు స్టీమ్ చేయాలి, బనానా మాత్రం ఎందుకు స్టీమ్ చేయాలి? ఒకసారి మనమే ఆలోచించుకుంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుందండి. ఇంకొకటి ఏంటంటే మనం చాలా మంది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుంటూ ఉంటాము, అవి కూడా తప్పు అంట. బట్ మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము. ఎప్పుడు కూడా ఫ్రూట్స్ అనేది రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉండాలి, అప్పుడే వాటి యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ అనేది బాడీకి మనకు బాగా పడతాయి అంట. ఇది మాత్రం ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి. నేనైతే బ్లైండ్ గా ఫాలో అవ్వమని చెప్తాను. ఒక్కటే ఏంటి అంటే గన స్టీమ్ చేయకుండా పిల్లలకి డైరెక్ట్ గా పిల్లలకి పెట్టండి.
ఇదొక్కటి చెప్తా. యాపిల్ విషయంలో అయితే ఎస్పెషల్లీ నేనైతే మాత్రము అసలు స్టీమ్ కానీ బాయిల్ కానీ ఏం అవసరం లేదు. మనం సెర్లాక్ లో కూడా మిక్స్ చేసేటప్పుడు అది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే, లేకపోతే కొంచెం వెచ్చగా ఉంటది కదా వామ్ గా, అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే మనం ఇది ప్యూరీ చేసినప్పుడు అందులో మిక్స్ చేసి పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు కూడా మిక్స్ చేయొద్దు అనే చెప్తాను నేనైతే మాత్రము. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.